హల్లెలూయా. ఈరోజు దేవుని వాగ్దానం పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథం 30వ అధ్యాయం 26వ వచనం. చిన్న కుందేళ్లు బలము లేని జీవులు, అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును. మిక్కిలి జ్ఞానము గల జీవులు చిన్న కుందేళ్లు, బలము లేని జీవులు పేటు సందులలో నివాసం కల్పించుకొనును. ఈ లోకంలోని మిగతా జీవులతో పోటీపడి జయించుటకు కావలసిన బలము శక్తి లేనివి. అవి బలహీనమైన ఘటములు. సింహమును సృష్టించిన ప్రభువు దానికి దూకుటకు కావలసిన బలమును, శత్రువులతో పోట్లాడి జయించుటకు కావలసిన శక్తిని ఇచ్చి ఉన్నాడు. నోటితో పట్టుకొని చీల్చగల బలమైన దంతములను ఇచ్చి ఉన్నాడు దేవుడు. ఒక పామును చూచినప్పుడు ఇతరుల యొద్ద నుండి తప్పించుకొనుటకు ప్రభువు దానికి విషమును ఇచ్చి ఉన్నాడు. తేళ్లకు భయంకరమైన కొండేలను ఇచ్చి ఉన్నాడు దేవుడు. ఆవులకు పదునైన కొమ్ములను ఇచ్చాను. గాడిదను చూసినప్పుడు ముందుకు వెళితే కరుస్తుంది, వెనుకకు వెళితే తంతుంది. ఇటువంటి వేల కొలది జీవులు కలవు. స్వయం రక్షణ అవయములను, శత్రువుల మీద దాడి చేయు శక్తిని ప్రభువు వాటికి ఇచ్చి ఉన్నాడు. అయితే చిన్న కుందేలుకు అటువంటివి ఏవియూ లేవు. అది శత్రువుల మీద దాడి చేయజాలదు, తన్ను తాను రక్షించుకొనజాలదు. చిన్న శబ్దం వినబడిన భయంతో పరుగెత్తును. చిన్న కుక్క పిల్ల సహితం గట్టిగా అరిచిన ఎడల కుందేలుకు గుండి ఆగి చచ్చిపోవును. అంత బలహీనమైన కుందేలు అవి బండ సందులలో నివాసం కల్పించుకొనుచున్నవి. బండయగు క్రీస్తు యొద్ద నుండి ఆ గొప్ప జ్ఞానము చిన్న కుందేలుకు వచ్చెను. ఆ బండ క్రీస్తే. గొప్ప బండలు కొండ మేకలకు ఉనికి పట్లు, కుందేళ్లకు బండలు ఆశ్రయస్థానం. మన ఆశ్రయము ఏది? దేవుడేనా లేక ఆస్తిపాస్తులా? పెట్టుబడులకు డబ్బా లేక బండయగు క్రీస్తు యేసు ప్రభువా? బండయగు క్రీస్తును ఆశ్రయముగా చేసుకొని ఉంటే నీవు నేను ధన్యులము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ దేవుడా, మా కొరకు రక్తం చిందించి విమోచించిన దేవా, ప్రభువా, నీ సేవ చేయుటకు నీ సమయమును అనుగ్రహించుము. కాలము విలువను తెలుసుకొని జీవించిన వారు అవకాశములను జారవిడుచుకొనక ప్రభువా నీ కొరకు పనిచేయుదుము. నిత్యత్వమును నీతో గడుపుటకు నీ జ్ఞానము దయచేయము దేవా. ఈ కాలమును మమ్మను వాడుకొనుము దేవా. తీవ్రముగా సేవ చేయుటకు మేము సిద్ధముగా ఉన్నాము దేవా. ప్రభువా నీవు తలాంతులను జ్ఞానమును దయచేయుము దేవా. యేసయ్యా, నీ కొరకు సిలువను మోయ ధన్యత మాకు ఇయ్యబడి ఉన్నది దేవా. ప్రభువా, నిన్ను స్తుతించి సమయమును కాలమును సద్వినియోగం చేసుకుని బండ అయిన క్రీస్తును గణపరచెదము తండ్రి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.